హలని విశ్వేశ్వరరావు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హైకోర్టు రూపంలో ఒక అగ్ని పరీక్ష కనిపిస్తూ ఉంది. ఏంటంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని ఇమీడియట్గా ఆ పదవి నుంచి తొలగించి ఆ పదవిలో ఐజీ స్థాయి అధికారిని నియమించండి అని చెప్పి తెలంగాణ చీఫ్ సెక్రటరీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎందుకు జారీ చేసింది? రంగనాథ్ గారు దాదాపు 63 సార్లు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు, కోర్టు ఆదేశాలను ధిక్కరించారు అనేటువంటి ఉద్దేశంతో రంగనాథ్ గారిని తప్పించాలనేటువంటి నిర్ణయం హైకోర్టు తీసుకుంది. ఏ కేసు విషయంలో ఇంత తీవ్రంగా స్పందించింది హైకోర్టు అంటే, మెడ్చల్ పరిధిలో ఉన్నటువంటి లోతుకుంట సర్వే నెంబర్ 1-2లో 40 ఎకరాల భూమి ఉంది. ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి హైడ్రా భావిస్తుంది, కాదు ప్రైవేటు భూమి అని చెప్పి ప్రైవేటు వ్యక్తులు కోర్టులో కేసు వేశారు. దీని మీద హైకోర్టు స్టే విధించింది. దీంతో హైడ్రా కాముగా ఉండాలి, కానీ హైడ్రా ఆ భూమిలోకి ఎంటర్ అయ్యింది, కూల్చివేతలకు పాల్పడిందని చెప్పి అక్కడ ఉండేటువంటి ప్రైవేటు వ్యక్తులు కోర్టులో కేసు వేశారు. దాని మీద అఫిడవిట్ దాఖలు చేయమన్నారు. అఫిడవిట్ దాఖలు చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు. అఫిడవిట్ దాఖలు చేస్తే ఆ అఫిడవిట్ సంతృప్తికరంగా లేదు అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు, ఆల్రెడీ ఆ భూములకి వెళ్ళొద్దు అని చెప్పి స్టే ఆర్డర్ ఇచ్చాము, కానీ 2 times వెళ్ళారు, కాబట్టి ఇది కోర్టు ధిక్కరణ కిందకి వస్తుంది, కాబట్టి డైరెక్ట్గా రంగనాథ్ గారిని అటెండ్ కామని చెప్పి హైకోర్టు ఆదేశించింది, వ్యక్తిగతంగా హాజరు కామని చెప్పి. కోర్టు ఆదేశం మేరకు రంగనాథ్ గారు వెళ్ళారు. అయితే కోర్టులో 2 గేట్లు ఉంటాయి, 4th గేటు అలాగే 6th గేటు. జనరల్గా 4th గేట్లో సాధారణమైనటువంటి పౌరులు, సాధారణమైనటువంటి క్లయింట్స్ వెళ్తూ ఉంటారు. 6th గేట్ నుంచి హైకోర్టులోకి వెళ్ళడానికి అఫీషియల్గా ప్రొఫెషనల్స్కి ఉంటుంది. అయితే ఇక్కడ రంగనాథ్ గారికి 6th గేట్ నుంచి ఎంటర్ కావడానికి అనుమతి ఇవ్వాల. కారణం ఏంటంటే ప్రోటోకాల్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ముందుగా మీరు రిజిస్టర్కి చెప్పలేదు కాబట్టి మీరు సాధారణ గేట్లో రమ్మంటే 4th గేట్ నుంచి వెళ్ళి కోర్టులో హాజరయ్యారు. కోర్టులో హాజరైతే కోర్టులో ఏం చెప్పింది, అఫిడవిట్ దాఖలు చేయమన్నారు. అఫిడవిట్ దాఖలు చేశారు. కానీ దానికి సంతృప్తి చెందినటువంటి హైకోర్టు ఈ అఫిడవిట్లో అన్ని అబద్ధాలు ఉన్నాయని చెప్పి భావిస్తూ రంగనాథ్ గారిని కమిషనర్ పదవి నుంచి తీసేసి ఐజీ స్థాయి అధికారిని దానికి నియమించండి అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. సరిగ్గా ఇక్కడే మరి ఈ ఆదేశాలని తెలంగాణ ప్రభుత్వం పాటిస్తుందా, అమలు చేస్తుందా, శిరసావహిస్తుందా హైకోర్టు ఆదేశాలకి, లేదంటే ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుంటుందా అనే దాని మీద చర్చ జరుగుతుంది. ఎందుకంటే లెజిస్లేషన్ సిస్టమ్ అనేది సపరేటు, జ్యుడిషియరీ సిస్టమ్ అనేది సపరేటు. ఈ రెండిటికి సమన్వయం ఉండాలి, అంతేగాని ఒకదాని మీద ఇంకొకటికి పెత్తనం అయితే ఉండకూడదు. ఇప్పుడు హైకోర్టు చెప్పిన దాని ప్రకారం పరిపాలన చేస్తూ పోతే ఇక లెజిస్లేషన్కి ఉండేటువంటి వాల్యూ ఏంటి అనేది ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. కాబట్టి మీరు అబ్జర్వ్ చేస్తే అసెంబ్లీలో కూడా అసెంబ్లీ స్పీకర్ చెప్పిందే ఫైనల్. హైకోర్టు ఇన్ని ఆదేశాలు ఇచ్చినా స్పీకర్ అనుసరించాల్సిన అవసరం దాదాపుగా ఉండదు. కాకపోతే సమన్వయంతో ఉత్తర ప్రత్యుత్తరాలు నడుస్తుంటాయి, కానీ స్పీకర్ హైకోర్టు ఏది చెప్తే, జ్యుడిషియరీ ఏది చెప్తే అది వినాల్సినటువంటి నెసెసిటీ లేదనేది లెజిస్లేషన్ చెప్తూ ఉంటుంది. అందుకే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి సస్పెన్షను లేదంటే ధిక్కరణ, ఎమ్మెల్యేలని డిస్మిస్ చేయాలని చెప్పి పిటిషన్ కూడా వేశారు. పార్టీ మారినటువంటి, పార్టీ ఫిరాయించినటువంటి వాళ్ళని. ఆ కేసు ఇప్పటికి కూడా అలాగే నడుస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇవ్వమని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేశారు. మరి హైకోర్టు ఆదేశాలు ఇస్తే ప్రతిపక్ష హోదా ఇస్తుందా లెజిస్లేషను అంటే ఇవ్వదు, ఇచ్చే అవకాశమే లేదు. కాబట్టి ఇప్పుడు కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది, కమిషనర్ని మార్చండి అని చెప్పి. మరి దీన్ని ఒబే చేస్తుందా రాష్ట్ర ప్రభుత్వం అని అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ఆధారపడి ఉంటుంది. అలా కాకుండా హైడ్రా రంగనాథ్ గారు చేసేది కరెక్ట్ అని చెప్పి భావిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆయన్నే కంటిన్యూ చేసే అవకాశం ఉంది. సుప్రీంకోర్టుకి ఛాలెంజ్ చేస్తుంది. హైకోర్టు తీర్పుని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసి రంగనాథ్ గారిని కంటిన్యూ చేసే అవకాశం ఉంది. మరి దీంట్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలానే చేస్తారా అని అంటే చెప్పలేము. ఈ మధ్యకాలంలో ఒక ఇన్సిడెంట్ మనం మీకు గుర్తు చేసుకుంటే కనుక, భూములు వేలం వేశారు రాయదుర్గంలో. ఆ భూముల్ని తమవి అని చెప్పి కోర్టుకు వెళ్ళారు. ఎవరు? ఎస్బీఐ. అది కోర్టులో ఉండగానే ఎస్బీఐ వాళ్ళు మళ్ళా రాజీకి వచ్చారు రాష్ట్ర ప్రభుత్వంతో.
సేమ్ అలానే బహుశా అలాంటిది ఏమన్నా జరిగే అవకాశం ఉందేమో ఒకటి. అందుకే రేవంత్ రెడ్డి గారికి ఎందుకు రాజీకి వచ్చారో ఎస్బీఐ మొత్తం ఎస్బీఐకి సంబంధించిన అకౌంట్లన్నీ ప్రభుత్వ అకౌంట్లన్నీ మార్చేసండి వేరే బ్యాంక్ అని చెప్పారు. దాంతో మొత్తం ఎస్బీఐకి సంబంధించిన టాప్ ఆఫీసర్స్ అందరూ దిగొచ్చి రాజీకి వచ్చారు రాష్ట్ర ప్రభుత్వంతో. ఇప్పుడు ఈ కేసులో మరి అలాంటిది ఏమైనా మిరాకిల్ జరిగే అవకాశం ఉందా అనేటువంటి చర్చ అయితే జరుగుతోంది. కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి మార్క్ ఏంటంటే హైడ్రాతో పాటు డ్రగ్స్ నియంత్రణ కోసం ఒక ఈగల్ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేశారు. ఈ రెండు ఆయన సపరేటు. డ్రగ్స్ రహిత తెలంగాణ కావాలని కోరుకున్నారు, అలాగే ఆక్రమణ రహిత తెలంగాణ కావాలని చెప్పి ఆయన కోరుకున్నారు. అందుకే తెలంగాణని 3 విభాగాలుగా ఆయన చూస్తూ ఉంటారు. 1 క్యూరు, 2 ప్యూరు, 3 రూర్ అని. అంటే రింగ్ రోడ్డుకు లోపల ఉండేటువంటిది ప్యూరు, తర్వాత క్యూరు, రింగ్ రోడ్డు లోపల ఉండేది క్యూరు, ఆ రింగ్ రోడ్డుకి రీజనల్ రింగ్ రోడ్డుకి మధ్య ఉండేదేమో ప్యూరు, ఆ తర్వాత ఉండేది రూర్ అంటే రూరల్ ఏరియా అని చెప్పి 3 రకాలుగా విభజించారు. అలాగే హైదరాబాద్ని 3 కార్పొరేషన్లు విభజించి ఈ 3 కార్పొరేషన్ల పరిధిని క్యూర్ అన్నారు. సో ఈ క్యూర్ అనేది ఎందుకనంటే క్యూర్ అనే ఒక పదం ఎందుకు ఉపయోగించారంటే ఇక్కడ పొల్యూషన్ ఉండదు, కాలుష్యం ఉండకూడదు, ఆక్రమణ ఉండకూడదు, పరిశుభ్రంగా ఉండాలి, మురికి కోపంగా మారిపోయినాయి కొన్ని ప్రాంతాలు, కాబట్టి క్యూర్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ పేరు పెట్టారు. అది చేయాలంటే హైడ్రా లాంటిది ఒక పవర్ఫుల్ విభాగం ఒకటి ఉండాలని చెప్పి ఆయన హైడ్రాని క్రియేట్ చేశారు. దానికి రంగనాథ్ గారు లాంటి ఒక పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ని నియమించారు కమిషనర్గా. ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని కాపాడింది హైడ్రాకి మద్దతుగా కొంతమంది ప్లే కార్డులు పట్టుకొని వస్తున్నారు ముందుకి. వర్షాలు పడినప్పుడు మునిగిపోయినటువంటి కాలనీలు ఏవైతే ఉన్నాయో గతంలో వాళ్ళు హైడ్రా కారణంగా మేము ఈసారి సేవ్ అయ్యామని చెప్పి అంటున్నారు. హైడ్రా కారణంగా ఆక్రమణలు తొలగిస్తే శబాష్ అంటూ ఉన్నారు. కొంతమంది మాత్రమే కాలువల మీద చెరువుల్లో ఆక్రమించి కట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం హైడ్రాని వ్యతిరేకిస్తూ ఉన్నారు. మూసీ ప్రక్షాళన క్రమంలో మూసీకి ఇరువైపులో ఉన్నటువంటి అనేక మంది పేదల ఇళ్లను తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ క్రమంలో ప్రతిపక్షాలు వాళ్ళ పక్షాన నిలబడి హైడ్రాని తప్పుపడుతూ పెద్ద ఎత్తున ఎలివేట్ చేశారు వ్యతిరేకమైనటువంటి ప్రచారాన్ని. కానీ హైదరాబాద్ వ్యాప్తంగా ఆక్రమణలు తొలగించినటువంటి క్రమంలో చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు. అలాగే హైదరాబాద్ పరిధిలో ఉండేటువంటి చెరువులు, అనేకమైనటువంటి చెరువులు ఇప్పుడు మొత్తం వాకింగ్ ట్రాక్లాగా మార్చేశారు. ఆ చెరువుల్లో ఇవాళ వర్షం నీరు నిలిచేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంతకుముందు చెరువులన్నీ ఆక్యుపేషన్కి గురయ్యాయి. వాటన్నిటిని ఆక్యుపేషన్ నుంచి ఉపశమనం కలిగించి బ్యూటిఫుల్గా తయారు చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో రంగనాథ్ గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు చట్టబద్ధంగా లేదని చెప్పి హైకోర్టు చెప్తుంది. ఎందుకు అంటే సెలవులు లేని రోజు చూసుకొని ఈయన ఆక్రమణలు తొలగిస్తున్నారు అనేది ఒకటి. 2, ఉదయం నోటీస్ ఇచ్చి మధ్యాహ్నానికల్లా కూలదోస్తున్నాడు కాబట్టి ఇది చట్టవిరుద్ధం. ఒకవేళ మీరు ఆక్రమణ తొలగించాలనుకుంటే వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఆ నోటీసు సంబంధించి వాళ్ళు ఇచ్చేటువంటి రిప్లైని కూడా తీసుకొని అప్పుడు మీరు సాటిస్ఫై కాకపోతే అప్పుడు మీరు ఆక్రమణ తొలగించండి అని చెప్పి హైకోర్టు చెప్తోంది. మరి హైకోర్టు చెప్తున్న దాని ప్రకారం ఆక్రమణ తొలగించగలరా? ఒకసారి నోటీస్ ఇచ్చిన తర్వాత ఆ నోటీస్ని బేస్ చేసుకుని కోర్టుకి వెళ్తారు. కోర్టు స్టే ఇస్తుంది. స్టే ఇచ్చిన తర్వాత ఆక్రమణ తొలగించగలదా అంటే తొలగించలేదు. ఈవెన్ సుప్రీంకోర్టులు కూడా ఆక్రమణతోటి రోడ్లు కుంచుకుపోతున్నాయి, నగరం విస్తరిస్తూ ఉంది కాబట్టి ఆక్రమణ తొలగించండి అని చెప్పి సుప్రీంకోర్టు కొన్ని సందర్భాల్లో హైకోర్టు కూడా చెప్పింది. కానీ ఇప్పుడు హైడ్రా విషయంలో సీరియస్గా హైకోర్టు ఈ లోతుకుంట భూమి విషయంలో సీరియస్గా రియాక్ట్ అవడంతో పాటు రంగనాథ్ గారిని ఆయన న్యాయ వ్యవస్థను పట్టించుకోవట్లేదు, జ్యుడిషియరీని గౌరవించట్లేదు కాబట్టి ఆయన తొలగించండి అని చెప్పి చెప్పింది. రంగనాథ్ గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి ఆర్డర్ ఇస్తే ఆయన బహిరంగ క్షమాపణ కూడా చెప్పాడు. ఒకవేళ తప్పు చేస్తుంటే క్షమించండి, జ్యుడిషియరీ పట్ల నాకు గౌరవం ఉందని కూడా చెప్పారు. అయినా కానీ ఆయన తొలగించండి అని చెప్పి చీఫ్ సెక్రటరీకి లెటర్ రాసి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. మరి ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రంగనాథ్ గారి పట్ల నిలుస్తారా? హైడ్రాని ఇలానే కొనసాగించే అవకాశం ఉందా? లేదంటే హైకోర్టు ఆర్డర్స్కి
ఆయన ఒబే చేసి ఐజీ లాంటి అధికారిని ఒకవేళ నియమిస్తే రంగనాధికారి కన్నా కూడా ఇంకా పవర్ఫుల్ ఆఫీసర్ని నియమిస్తారా? ఒకవేళ అంత పవర్ఫుల్ ఆఫీసరు ఉంటే ఎవరు అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.